హాయ్ అండి. ఈరోజు ఫ్రై దాల్ పప్పు చేస్తున్నానండి. కుక్కర్లో పెసరపప్పు వేసుకున్నాను. మనం పెసరపప్పుతోనే చేయగలమండి ఈ ఫ్రై దాల్ అనేది. టేస్ట్ బాగుంటుందండి. కందిపప్పు కన్నా పెసరపప్పు టేస్టే బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు. టమాటా కానీ పచ్చిమిర్చి ఎక్కువ కానీ ఓన్లీ పచ్చిమిర్చి మనం పోపులోనే వేస్తామండి. ముఖ్యంగా కావాల్సింది కొత్తిమీర అండి, ఎక్కువ కావాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు బాగా రోస్ట్గా వేగాలండి. అప్పుడు వేగినప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. పెసరపప్పు అయితే మాత్రం వేగిపోయిందండి. ఇదిగోండి, ఇలా మనం కలిపేటప్పుడు కరకరలాడి సౌండ్ రావాలి. ఇదైతే మాత్రం వేగిపోయింది పెసరపప్పు. ఇప్పుడు వాటర్ తీసుకుందామండి. వాటర్ తీసుకొని మనం సరిపడగా వాటర్ తీసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ అండి. వ్యాంగ్ అయిపోతుంది. సింపుల్గా టేస్టీ అని పప్పు అండి. వాటర్ సరిపడగా తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. కారం కొంచెం వేస్తున్నాను. మనకి కలర్ కోసం పసుపు వేసుకుందాం. సాల్ట్ చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు సరే కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవడమే. మొత్తం ఇలా కలిపేసుకొని, కందిపప్పు అయితే 4 విజిల్లు 3 విజిల్లు పెట్టుకుంటాం కదండి. పెసరపప్పు కదా 2 విజిల్స్కి బాగా కుక్ అయిపోతుంది. ఈ విజిల్ పెట్టుకోవడం. దీని ప్రాసెస్ అంతా పప్పు ఉడికిన తర్వాత పోపులోనే ఉంటుందండి టేస్ట్. పప్పు 2 విజిల్కి బాగా మెత్తగా ఉడుకుతుంది. ఈజీగా స్మాష్ చేసుకుందాం బాగా. ఇప్పుడు కొంచెం థిక్గా ఉంది కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనకి ఏ క్వాంటిటీ ఎలాగే ఏ థిక్నెస్లో ఉండాలో దాన్ని బట్టి మనం తీసుకుందాం. ఇది ఆల్రెడీ చల్లగా అయితే ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ కూడా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, అదే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగా ఉడుకుతుంది. నేను కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, బాగా ఉడకాలి. పప్పుతో పాటు కొత్తిమీర కూడా ఉడికితేనే మంచి ఫ్లేవర్ పప్పుకు వస్తుందండి. ఉప్పు అన్నీ సరిపోయేలాగా చూడండి. ఉప్పు సరిపోయింది. కొంచెం వేసుకుందాం. మనం కలుపుకునేటప్పుడు ఉప్పు బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇంత పడుతుంది ఎక్స్ట్రా. ఇది కొంచెం మసలాలి. మసలేటప్పుడు మనం పోపు పెట్టుకోవడమే. అది స్టవ్ పక్కన పెట్టానండి. ఇప్పుడు పోపు ఎలా పెడుతున్నానో ఏంటో మీకు చూపిస్తాను. ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపుకి కావాల్సినవన్నీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, పోపులు, పోపులు వేసుకుందామండి. ఇవి బాగా వేగాలి. ఈ పోపు తాలూకు ఫ్లేవరే దానికి పప్పుకు బాగా పడుతుందండి. జీలకర్ర కొంచెం వేసుకుందాం. ఇప్పుడు 1 కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవడం. కావాలంటే ఈ పప్పుకి నెయ్యితో పోపు పెట్టుకున్నా బాగుంటుందండి. కానీ నెయ్యిని మేము అంత ప్రిఫర్ చేయం. మాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు. అందుకు ఆయిల్తో పెడుతున్నానండి. ఇలా రోస్ట్గా బాగా వేగాలి. బాగా వేగింది. మనం పప్పులో వేసుకోవడమేనండి. తిరగమూత పెట్టుకోవడమే.
అయిపోయిందండి ఆల్రెడీ. ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం వేసుకోవడమే, పోపు వేసుకోవడం. ఇదిగోండి మన ఫ్రై దాల్ పప్పు రెడీ అయిపోయిందండి. సింపుల్ ఈజీ ప్రాసెస్లో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్ అప్పడాలు కానీ, పకోడీ కానీ, చిప్స్ కానీ వేయించుకొని తింటే టేస్ట్ పిల్లలు సైతం ఇష్టంగా తింటారండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. సింపుల్గా ఈజీగా అయిపోయే ఫ్రై దాల్ పప్పు అండి. ఓకేనండి. బాయ్ అండి.